పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించిన కాక. నేను దినాన ఎహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఎహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం చదువుకున్నాం. మరియు 11వ సంవత్సరము 3వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోనూ అతని సమూహముతోనూ ఇట్లా అనుము. గనుడువైన నీవు ఎవనితో సమానుడువు? అసురీయులు లెబనోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండి చోటన ఆ నది కాలువలు పారుచు పొలంలో చెట్లన్నిటికీ ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలంలోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను. దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జలములు నివసించెను. ఇలాగనది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలముల చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయాను. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికిని లేదు. విస్తారమైన కొమ్మలతోనూ నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదోనులోనున్న వృక్షములన్నీ దాని సొగసు చూచి దాని యందు అసూయపడెను. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘములకు అంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమి వేసి జనములలో బలము గల జనమునకు నేనతన్ని అప్పగించెదను. ఆ జనము అతనికి తగిన పని చేయును. జలములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి. కొండ లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను. భూమి యందున్న వాగులలో అతని శాఖలు విరిగిపడెను. భూజనులందరూ అతని నీడను విడిచి అతనిని పడియుండు నిచ్చిరి. పడిపోయిన అతని మోడి మీద ఆకాశ పక్షులన్నీ దిగి వ్రాలును. అతని కొమ్మల మీద భూజంతువులన్నీ పడును. నీరున్న చోటను ఉన్న వృక్షములన్నిటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘములకు అంటజేసి ఏ వృక్షము కానీ దాని ఎత్తును బట్టి గర్వింపకుండినట్లు క్రింది లోకంలోకి పోయి నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు పాతాళంలోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలగజేసి తిని ఆగద జలములు అతనికి అప్పజేసి తిని అనేక జలములు ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములు బంధించి తిని అతని కొరకు నేను లెబనోను పర్వతము గాఢాంధకారము కమ్మజేసి తిని ఫలవృక్షములన్నీ అతని గూర్చి వ్యాకులపడెను. పాతాళ లోకానికి నేను అతన్ని దింపగా గోతిలోనికి పోవువారి యొద్దకు అతని పడవేయగా అతని పాటు ధ్వని చేత జనములను వణికజేసి తిని నీరు పీల్చు లెబనోను శ్రేష్టమైన వృక్షములన్నీ ఏదైనా వృక్షములన్నీ పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి. అన్ని జనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులగు వారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి యొద్దకు దిగిరి. కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదైనా వనముల వృక్షములో దేనికి సమానముడు? నీవు పాతాళంలోనికి త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయి రాజుల యొద్ద ఉందువు. ఖడ్గము చేత హతులైన వారి యొద్ద సున్నతి నొందని వారి యొద్దను నీవు పడి ఉన్నావు. ఫరోకును అతని సమూహమునకును ఇలాగ సంభవించును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇంతటితో ఎహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఎహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.